మంగళం అనే గ్రామంలో చుట్టూరుత అడవిలో మధ్యలో 75 ఎకరాల పట్టా భూమి నాది, నేను కొనుక్కున్నాను అంటున్న పెద్దిరెడ్డి. ఎలా సాధ్యం అంటారు? అడవిలో పట్టా భూమి సాధ్యమే అనుకోవచ్చు అంటారా, లేదంటే గనక ఇది ఏదైనా డైవర్ట్ చేయడానికి ఇలా మాటలు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు అంటారా పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు? అసలు ఈ కబ్జాల పర్వం ఎక్కడ దాకా కొనసాగింది అనుకోవచ్చు అంటారు? మా ప్రభుత్వమే కబ్జాలతోటి మొదలైన ప్రభుత్వం. కొద్దిగా దాంతో పాటు వీళ్ళకి అనుకూలించిన అంశం ఏంది అంటే కోవిడ్ ఒకటి. ఎవడి మీద గన్ను పెట్టైనా సరే, జస్ట్ లైక్ నా ఎస్టీలు నా బీసీలు అంటా ఉంటాడు కదా, ఆ ఎస్టీలని బీసీలని ఒకడికేం గుండు కొట్టి పంపించాడు, ఒక డోర్ డెలివరీ చేశాడు. ఆ పాప సుధాకర్ మత్తు డాక్టర్ ఆయన, అది ఎందుకు జరిగింది అంటే ఆయన పొలం ఒకటి ఉందంట విశాఖపట్నంలో, దాన్ని కబ్జా చేయడానికి విజయసాయి రెడ్డి చేసిన గొప్ప ప్లాన్ అది. ఎవరు కబ్జా చేశారు? అడవిలోకి వెళ్ళి డీనోటిఫికేషన్ ఎవడిచ్చాడు? ఏ ఆఫీసర్ ఇచ్చాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. ఇట్లాంటి వ్యవహారాలు ఆయన ఎప్పుడు చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. ఏం చేస్తారా అంటే వీళ్ళు డీనోటిఫికేషన్, జస్ట్ లైక్ మన దగ్గర మన పేరేచర్లు ఉంది కదా, దాంట్లో మైనింగ్ ల్యాండ్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది, ఒకటి రిజర్వ్ ల్యాండ్ ఒకటి ఉంది. రిజర్వ్ ల్యాండ్లో ఇల్లు కడతావా? ఫారెస్ట్ అంటే ఏంటి? ఏదో పాపం అక్కడ కూలీలు పని చేసుకుంటే కూలీల కోసం కట్టాడంటగా ఇల్లు. కూలీల కోసం ఏసీలు పెట్టి కట్టాడంటే ఈ ఎదవా ఏసీలు పెట్టి కట్టాడా? లోపల ఫర్నిచర్ చూసారా మీరు చూసారా? నేనైతే చూడలా. మీరు చూసారా? మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయి అట్లాంటి? అరే ఇంకో ఏదో అంటారు కదా, ఏనుక్కు చూపించడానికి 2 దంతాలే కనపడతాయి, లోపల తినడానికి 54 పళ్ళు ఉంటాయి. గుమ్మడికాయ వేస్తే కిందకు కూడా పడలేదు. అది అట్లాంటి వాళ్ళు. వీళ్ళు పరిపాలనలోకి వచ్చింది దేనికే అంటే భూ కబ్జాల కోసం, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఇక పోతే చెప్పుకోలేనన్ని మాఫియాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకటని చెప్తామా, 2 అని చెప్తామా? నిన్న లోకేష్ గారు ఒకటి అన్నారు, వీళ్ళందరినీ వాళ్ళ కేసుల మీద పంపిస్తే లా అండర్ కోసం ఎప్పుడూ మిగలడు, మనం ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు. అవును కదా, ఇప్పుడు పోలీసులందరినీ ఆ ఇన్వెస్టిగేషన్ పంపిస్తాం. పంపించిన తర్వాత ఎక్కడెవడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉండడు. జనం ఇష్టం వచ్చినట్టు వీళ్ళ అరాచకాలు జరుగుతూ ఉంటాయి. అరాచకాలు అడ్డుకట్టాయాలంటే నిన్న పాపం డీజీపీ గారు, ఆయన పేరేంటి, కాదు పోయిన డీజీపీ గారిది ఒక ప్రెస్ మీట్ నేను విన్నాను. ఇప్పుడు సీసీ కెమెరాని బగలు దిగారు వీళ్ళు ఎక్కడా కూడా. సరే మేము చేసేది అరాచకం అయితే సీసీ కెమెరాలు అంటే మేము దొరుకుతాం కదా. అది కాదు, 5 సంవత్సరాల్లో అసలు నేరాలే జరగలేదు మా దాంట్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు పదే మొత్తుకుంటుంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెరిగిపోయింది అరాచకం అని అంటుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు స్వామి. కూటమి ప్రభుత్వం వచ్చినా కాదు, వీళ్ళు ఇక్కడ మన సెంటర్ ఉంది కదా, మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సెంటర్ సిగ్నల్ ఉంది కదా, ఆ సీసీ కెమెరా ఎందుకు పనిచేయలేదు? ఒక్కటే అడుగుతున్నా, అది కోపాలపేటలో ఎందుకు పనిచేయలేదు? గుంటూరు గురించి చెప్తున్నా నేను. మిగిలిన చోట్ల ఎందుకు పనిచేయలేదు? ఇప్పుడు 4 లక్షల కెమెరాలు పెట్టాలా స్టేట్ మొత్తం మెయిన్ సెంటర్లో, అట్లాంటి ఎందుకు పనిచేయలేదు? కారణం ఏంటి? నువ్వు ఎందుకని పెట్టలేదా? ఎందుకు పెట్టలేదు? నువ్వు పెట్టాలిగా. నువ్వు క్రైమ్ రిపోర్ట్ని పూర్తిగా తగ్గించానంటున్నావు. అవి ఉంటే నా ఇసుక లారీలు దొరికిపోతాయి, నా మట్టి లారీలు దొరికిపోతాయి, నేను చేసే అక్రమాలు దొరికిపోతాయి, నా గంజాయి పట్టుకుంటారు, నా డ్రగ్స్ పట్టుకుంటారు. ఇదేగా నువ్వు చేసిన వ్యాపారం. ఇదంతా ఒక ఎత్తు అనుకున్నా క్రైమ్ రేటు, దాని గురించి తర్వాత మాట్లాడుకునేదానికి పెద్దిరెడ్డి చెప్పింది ఎంతవరకు నమ్మొస్తుంటారు? వాళ్ళు పెద్దిరెడ్డి మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు, మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఈసారి టీడీపీ కార్యకర్తల అంతు తేలుస్తా, నేను ఒక్కొక్కటి సంగతి చూస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. మరి ఎలా చూడాలంటారు ఈ వార్నింగ్? ఈ వార్నింగ్ కాదు, వచ్చేది రాంది అనేది ఇంకా 5 సంవత్సరాలు చూద్దు. కానీ ఇప్పుడు వచ్చింది 7 నెలలే కదా, మిగిలిన 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది. 3 నెలల్లో నీ సంగతి నువ్వు చూసుకోరా. నువ్వు కొట్టేసిన గంధపు చెట్లు, దాని కింద ఉన్న ఏళ్ళు మొత్తం బయటకు వస్తాయి. ఎన్ని టన్నులు పోయినాయో అన్నీ తేలుతారు. నీ లెక్కలు మొత్తం తేల్చకుండా ఏమి ఉండరు. నువ్వేమన్నా పెద్ద శుద్ధ పూసుకోవడానుకున్నావా? కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి మీరు చేసిన వ్యాపారం ఏందో నేను చెప్తా. మీరు రేషన్ బియ్యం కాదు పంపించిన దాంట్లో, రేషన్ బియ్యం ఓన్లీ పైకి చూపించడానికే. ఏంటంటే అంటారు కదా, ఎలుక బోన్లో ఎలుక పెడితే ఎలుక వస్తుందని. కానీ మీరు పంపించింది గంజాయి పంపించారు, డ్రగ్స్ పంపించారు, డ్రగ్స్ మళ్ళీ సోడాలో పంపించి మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నారు. ఇవన్నీ కాకుండా
కొన్ని కొన్ని చాలా లెక్కలు ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత నువ్వు ఎర్రచందనం జపాన్కి ఎక్స్పోర్ట్ చేసావా, లేకపోతే చైనాకి ఎక్స్పోర్ట్ చేసావా, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి అబ్బా. లెక్కలు అడిగి పోవు. కాకపోతే నువ్వు ఆడెందుకు కట్టా, నీ ఫారెస్ట్లన్నీ డీనోటిఫై చేసిన ఆ ఎదవేవుడో మాకు తెలియాలి. వాడిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, నువ్వేం పీకేదేం లేదులే. కానీ మీరు నన్ను పీకేదేం లేదు అంటున్నాడు. చేత అయితే కేసు పెట్టుకొని ఏమన్నా పీక్కుంటే పీక్కోండి అంటున్నాడు మరి పెద్దిరెడ్డి. రానబ్బా, ఇప్పుడు నువ్వు పోయేది కాక, నీ దరిద్రం పోయేది కాక, నీకు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ అధికారి, ఫారెస్ట్ ఆఫీసరు, ఇక పోతే నీకు సంతకాలు పెట్టిన రైతుల దగ్గర కూడా. ఆ రైతులు ఏడుండరా స్వామి, ఎవరి దగ్గర కొన్నావు? ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని రైతుల దగ్గర బదిలీ చేసి వాళ్ళ సంతకాలు తీసుకొని బెదిరించి నువ్వు లాక్కున్నది వాస్తవం కాదా? వాస్తవమే కదా. దాని మీద లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటాడు. ఆయన సంగతే. ఇప్పుడు మనం ఏదో మాట్లాడటం అని కాదు. నిన్నేదో తెలుగుదేశం కార్యకర్తల మీద పోయాడంటే ఇటు పోతే, ఇప్పుడు అవినీతి పడిని ఈడు వాడంటంలో పెద్ద తప్పేం లేదులే. కానీ ఈ తెలుగువాడికి వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో సరిగ్గా తోక ముడిసింది పులి. అర్థమైందా? అదేందా కూలీల కోసం కట్టాడా ఏసీలు వేసి? ఇక పెద్ద మహానుభావుడు ఆయన. మరి ఇంకేం మాట్లాడదా?